మీరు ఎప్పుడైనా ఆలోచించారా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని? కానీ రియాలిటీ ఏమిటంటే చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కానీ సైలెంట్గా మధ్యలోనే ఆపేస్తారు. దానికి రీజన్ ఏమిటంటే అదే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే న్యూ యూట్యూబర్ రియల్ స్ట్రగుల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ అందరూ యూట్యూబ్ని ఒకేలా స్టార్ట్ చేస్తారు. ఏదో ఒక రోజు ఒక మోటివేషన్ వస్తుంది. అప్పుడు అనుకుంటారు నేను కూడా ఒక యూట్యూబర్ని అవ్వాలని డిసైడ్ అవుతారు. ఫస్ట్ వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు. ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతారు. నేను ఏదో సాధించేశాను అన్నట్టు ఫీల్ అయిపోతారు. కానీ రియాలిటీ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశామని ఇంట్లో చెప్తే కొన్నిసార్లు సపోర్ట్ చేస్తారు కానీ చాలాసార్లు ఇలా అంటారు, ఎందుకు నీకు టైం వేస్ట్ చేస్తున్నావు, జాబ్ చూసుకో, ఇంటిని చూసుకో, యూట్యూబ్ వల్ల ఏమీ రాదు. ఆఖరికి ఫ్రెండ్స్ కూడా సీరియస్గా తీసుకోరు. కొన్నిసార్లు అయితే నవ్వుతారు. అక్కడే మొదలవుతుంది రియల్ స్ట్రగుల్ అంటే ఏమిటో. డైలీ వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోని అప్లోడ్ చేసే రిజల్ట్ మాత్రం 50 వ్యూస్ 100 వ్యూస్ వస్తాయి. అప్పుడే మన మైండ్లో ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, మనం చేస్తున్నది అసలు రైటా లేదు కరెక్టా కాదా అని అనిపిస్తుంది. ఫోన్ ఓపెన్ చేసి అందులో యూట్యూబ్ ఓపెన్ చేసి ఎన్ని వ్యూస్ వచ్చాయని చెక్ చేసుకుంటూ ఉంటారు. 24/7 అదే ఆలోచిస్తూ ఉంటారు యూట్యూబ్ గురించి. ఈలోపు ఇంట్లో మాటలు, బయట ప్రెజర్, స్లోగా మెంటల్ ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ టైంలోనే రిజల్ట్ కూడా లోగా ఉంటుంది. వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తాయి. వాళ్ళు ఆడే మాటలకి మనకు వచ్చే రిజల్ట్కి అక్కడ సింక్ అవడంలో చాలా మంది ఇక్కడే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ విలేజ్లో ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ కామెంట్స్ మాటలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అదేమిటంటే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయరు. ఒక వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే రిజల్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ట్రెండింగ్ టాపిక్ని కాపీ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. తనకంటూ ఓన్ స్టైల్ అంటూ ఏమీ ఉండదు. యూట్యూబ్ గైడ్లైన్స్ని ఫాలో అవ్వడు. దీనివల్ల ఏమవుతుంది అంటే మన గ్రోత్ అనేది ఇంకా పడిపోతూ ఉంటుంది. అసలు దీంట్లో ఇప్పుడే ఒక ట్రూత్ ఉంది, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి. ఒక్క వీడియో వైరల్ అయినా చాలు మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. నేను కూడా ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, ఫస్ట్లో నేను కూడా అలా అనుకొని ఒకరోజు మోటివ్ అయ్యే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ రియాలిటీ అది కాదు కదా. కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్ చేశారు, కాదనట్లేదు. కానీ మళ్ళీ ఎవరేమనుకుంటారేమో అని నాలో నేనే అనుకొని, ఎవరో నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారేమో అనుకొని నాకు నేనే యూట్యూబ్ వీడియోలు చేయడం ఆపేశాను. కానీ మళ్ళీ రియలైజ్ అయ్యి ఎవరేమనుకుంటే నాకేంటి, వాళ్ళు నాకు ఏం చెప్పట్లేదు కదా, ఎవరు నన్ను ఏం అనలేదు కదా, ఇంకెందుకు అనేసి మళ్ళీ ఆ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసి గ్రో కూడా చాలా బాగా పెరిగింది. అప్పుడే విలేజ్కి వెళ్ళాను. కరెక్ట్ టైంలో విలేజ్కి వెళ్తే విలేజ్లో వీడియోస్ చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయడం స్టార్ట్ చేశారా, నువ్వు వీడియో ఇలా చేసావు అలా చేసావు, కొంచెం ఎటకారంగా కూడా అన్నారు. దాంతో ఇంకా నేను ఫీల్ అయిపోయి వీడియోస్ చేయడం ఆపేశాను. ఇంకా మీరు కూడా అలా చేయకుండా ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల నా గ్రోత్ అనేది పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నా స్టేజ్ కూడా అలానే ఉంది. నా సజెషన్ ఏంటంటే మీరు కూడా ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం ఒకటి గుర్తించుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఒకప్పుడు బిగినర్స్. లో వ్యూస్ అంటే ఫెయిల్యూర్ కాదు. కనుక కన్సిస్టెంట్ని మెయింటైన్ చేయండి. మనకు కూడా ఒక టైం వస్తుంది 100%. మీరు కూడా యూట్యూబ్ని స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రియలిస్టిక్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ షార్ట్ వీడియోస్కి ఎన్ని వ్యూస్కి ఎంతమంది వస్తుందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.